लागे नहीं कहीं और, लागे नहीं कहीं और। ಕಲ್ಪವಲ್ಲಿ ಶರಣಂಟಿನೋ ತಲ್ಲಿ ಶಿವನಾದ ತುದಿಗೆ ನಾ ಮುಂದೆ ಕೋವೆಲ ಅಖಂಡ ದಿವ್ಯ ಜ್ಯೋತಿ ನಾನಾಗಿ ಶಿವನಾಮ సకల మాతాత్మిక షణ్ముఖుని ప్రాణమా శరణు వేదనమ్మ శంభు పదరాయిని సకల మాతాత్మిక నీకు చేతులారా ముక్కి శరణంటిను తల్లి स्वादन्यं विदद्भिगं समेयं विदुष्णं योदादस्मै उत्तादिपते कुबेरलोकपालकमावाहयामि तमेशानं जगदस्तस्वनस्पतिं देवनमोसे होमहे भयं पूजाराय रावेण सापसत्पुरेरगतापासेवानां परमेकवीनां प्रियमित्राणामह्या प्रजानां शिवनाथानादस्वहरणानाशं समपवित्रमत्ये देवन्नरणादेवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनाममित्रेवतो सरस्वती मावाहयामि इदं विष्णुचक्रमे त्रेधा जगदे बलं तस्मै रुद्राय नमोऽस्तु गौरीवासराय छन्द्राय एकपदी विपदी सार्वमहेश्वरावाहयामि श्रावयामि విఘ్నేశ్వరుడు యొక్క పూజ చేసిన తర్వాత పుణ్యాహ వాచనం చేశారు. గృహ భూభాండ ఆత్మ స్థల ద్రవ్య శుద్ధ్యర్థం. కాబట్టి ప్రాంగణం అంతా మనం దొరికాం బాగు చేసుకోవాలి కదా. అలాగే విగ్రహాలు మనందరం తాకి ఉన్నాం, వాటిని శుద్ధి చేయాలి. కళ్యాణానికి తెచ్చిన సమస్తమైన వస్తువులను శుద్ధి కావాలి, మనందరము శుద్ధి కావాలి. ఆ విధానము చేత పుణ్యాహ వాచనం చేశారు. అలా సమస్తమైన గంగాది సమస్త నదీ నదముల యొక్క జలము యొక్క శక్తినంతా కూడా చేర్చి ఆ జలంలో ఆ శక్తి వల్ల అన్ని శుద్ధి చేయటం నడిస్తూ ఉండగా సాగుతున్నారు స్వామి వారు. అనుహవం పరిహవం పరివాదం పరీక్షవం స్వప్నం దురితంద్యోదిశామ్యహం అనుహూతం పరిహూతనం సగుణేర్యదశాగుణం మృగస్య సుగవక్నయా తద్విషద్భ్యోదిశామ్యహం ఆరాధ్యే అగ్నిరస్వావశుతమేతాపగాయసి బ్రహ్మపుత్రైవ సవనేషు సుగుంససి శకునే అస్త ప్రజన సుమనా భవాన్ భాషికధారణం కరిష్యే నిత్య స్వార్థ నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన అధికార యోగ్యతా ఫల సిద్ధ్యర్థం పరమ పవిత్ర శుచురదత్త నూతన యజ్ఞావళి సంతానాన్ని పొందడం కోసం ఆనాడు స్వామి కళ్యాణం చేసుకున్నారు. మనము స్వామివారి సంతానం కాబట్టి మనం ఈ కళ్యాణాన్ని చూచినందువల్ల మనము ధర్మ కార్యాలు చేయటం, మంచి సంతానాన్ని పొందటం, పొందిన సంతానం సరి అయిన మార్గంలో నడటం, అంటే మన పిల్లలందరూ బాగుండటానికి, సంతానం లేని వారికి సంతానం కలగటానికి ఈ కళ్యాణం జరుగుతున్నట్టుగా అర్థం. ఆ రకమైనటువంటి విధముగా సంకల్పం చేశారు. ఆదౌ రక్షార్థం రక్షాబంధనం, రక్ష కోసము రక్షాబంధనాలు, అదిగో రక్షా సూత్రములు, కంకణాలు ఏర్పాటు చేశారు. వాటికి పూజా కార్యక్రమాన్ని భక్తుల విజ్ఞప్తి. అమ్మవారు చదివింపు ఇవ్వవలసినటువంటి వాళ్ళు వాలంటీర్లు మీ దగ్గరికి వస్తున్నారు. కావున కళ్యాణం చదివింపు మాకు అంగరక్ష ఆదిమూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు
మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష అంగరక్ష మాకు జీవరక్ష పతి అయిన పురుషోత్తముడి మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష భూమి దేవి పతి అయిన పురుషోత్తముడి మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష రామని జలదిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమగుణ జలరక్ష రామని జలదిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమగుణ జలరక్ష మాకు భూమి రక్ష మాకు జలరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష స్వామివారికి అమ్మవారి వంటిది అని అర్థం. అందుకే పెళ్లిళ్లలో అబ్బాయికి అమ్మాయికి భాషకం కట్టేది అందుకని. మరి స్వామివారికి అమ్మవారికి దృష్టి దోషం ఏమిటి అంటే ఈ భాషకాన్ని చూచినందువల్ల మనకుండేటువంటి దోషాలు తొలగిపోవటం, యజ్ఞోపవీత ధారణ జరుగుతూ ఉన్నది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేవస్యాజం పురస్తాత్ ఆయుష్యమన్యం ప్రజమంతు శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్తు ముహూర్తస్తు అస్మిన్ ముహూర్తకాలే
సూర్యాదీనాం నవానాం గ్రహాణాం. తరువాత స్వామివారికి అమ్మవారికి రక్షా సూత్రములు కంకణాలు ధరింపజేశారు. ఈ రక్షా సూత్రంలో ఎవరుంటారో తెలుసా? శేషుడు, అనంతుడు, వాసుకి మొదలైన నాగరాజుల యొక్క శక్తి ఉంటుంది అని అంటూ మనకు ఆ తరువాత ఇప్పుడే చూచారు యజ్ఞోపవీతాన్ని ధరించారు. శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన అధికార యోగ్యతా ఫల సిద్ధ్యర్థం వేద శాస్త్ర పురాణములలో చెప్పబడిన ధర్మ కార్యాలు చేయాలి అని అంటే వివాహం చేసుకోవాలి. పెళ్ళైన వాడికే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి అర్హత అనేటువంటిది ఉంటుంది. ఆ ఉద్దేశ్యము చేత వైభవమైన విధముగా ధర్మ కార్యాలని చేయాలి. మనం ఇప్పుడు మొదటే చెప్పాం, ధర్మ ప్రజా సంపత్తి, ధర్మ కార్యాలు చేయటం, సంతానం పొందటం, ఇవన్నీ చేయాలంటే గృహస్థుడు కావాలి. అంచేత దానికి అనుగుణమైన విధంగా మనకు ఉపనయనంలో చూడండి ఒక ముడి వేస్తారు యజ్ఞోపవీతం, వివాహంలో రెండవ ముడి వేస్తారు, మూడవ ముడి ఉండే ఉత్తరీయార్థం అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఉత్తరీయ దండగా వేసుకోవచ్చు, లేకపోతే ఎడం భుజం మీద వేసుకోవచ్చు. కొంతమంది ఈ మధ్యన ఫ్యాషన్గా కుడి భుజం మీద వేసుకుంటున్నారు. అది అపసవ్యము, దోషము, ఇబ్బంది. అంచేత గమనించండి. ఆ రకంగా మహానుభావుడికి యజ్ఞోపవీత ధారణ చేసినందువల్ల వేద శాస్త్ర పురాణములలో చెప్పబడిన ధర్మ కార్యాలు మనం ఆచరించడానికి తగిన శక్తి వచ్చేసింది. ఇంతవరకు ఒక ఘట్టమైతే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరుగుతూ ఉన్నది. చూడండి ఏమండి, స్వామివారు కళ్యాణానికి వచ్చారు, వైభవమైనటువంటి విధంగా ప్రవేశించారు. చతురోవరాన్ బ్రాహ్మణాం క్షుతశైల విత్త సంపన్నాం సుహృత సమవేతాన్ కార్యకుశలాన్ వర చతురోవరాన్ ప్రేషయిష్యే మదర్థం కన్యాం వృణేర్థం వరం వృణేర్థం. అలా ఇప్పుడు ఏదో చెప్పారండి వీళ్ళు, మనకేం అర్థం కాదు ఏం చెప్పారు అన్నాం. మా మహానుభావుడు ఆ పరమశివుడు కైలాసం నుంచి దిగారు. దిగి వచ్చేసి ఈ యజ్ఞవాటికి దగ్గరకు వచ్చేసిన తర్వాత కైలాసం నుంచి బయలుదేరుతున్నాడండి శంకరుడు. కళ్యాణానికి అక్కడ కదా అసలు మూలస్థానం అది కదా. అక్కడి నుంచి బయలుదేరుతుంటే నాకు మంచి అమ్మాయిని అన్వేషించిరండి అని ఇప్పుడు వాళ్ళు చెప్పిన తాంబూలాల విషయం అది. సప్తమ వెళ్ళి అక్కడుంటే చివరకు మనం ఎక్కడికి వచ్చాము అంటే యజ్ఞవాటికలో స్వామివారు చేరితే అమ్మవారి పుట్టిల్లు ఇదిగో పెనుబల్లి పక్కనే ఉన్నది. అమ్మవారి యొక్క పుట్టిల్లు అక్కడ ఉన్నది. అంచేత కర్తెవరో తెలియకుండా అమ్మవారు కళ్యాణ వేదిక వచ్చిందా అని మనకు చిన్న సందేహం కలుగుతుంటుంది. ఏం కాదు. ఓం నమోస్తునంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షులోర్వాహవే సహస్రనామ్ని పురుషాయ శాశ్వతే సహస్రయోగి గణయోగినే నమః. అలా మరి స్వామి వారు ఆ పవిత్రమైనటువంటి జలము మనల్ని కూడా సంరక్షణ చేయుగాక. ఎలాంటిది అంటే గంగ ఆవిర్భవించింది. హరిపాదోద్భవనౌట నా జలమునందాప్లావమున్ చేసినన్ గురు పంకంబులడంగు మీ కొనుచున ఘోషించడున్ బంధురగంధాచలగంధవాఘ నిచలొత్తుంగర్నిజాలేతరేతర సంఘట్టన జయమానతరోదగ్రంథ ఘోరర్భటిన్. అది పవిత్రమైన గంగాజలము. శివుని జటాజూతాన్ని అలంకరించి మనకు భిక్ష పెట్టినటువంటి గంగ. అంచేత ఆ మహానుభావుని యొక్క పాదములు ఆ గంగా జలము చేత కడిగి జన్మ ధన్యమైనటువంటి విధంగా భావన చేశాడు. అంచేత మనమందరము కూడా ఆనాడు చూడండి వైభవమైనటువంటి విధముగా పాద ప్రక్షాళన చేసి పరమానంద భరితమైనటువంటి విధంగా వచ్చారు. అంచేత చూడండి అవేళ కాళ్ళు గడిగారు వైభవమైనటువంటి విధంగా. అంచేత ఇవం వస్త్రాణి మీ భక్తులు గారు మరి వైభవమైన విధంగా తర్వాత ఇవం వస్త్రాణి భీమతాపసాధే యువోరచిత్రమంతమో హసర్గా మన దేవాలయ ఈవో గారు, సహాయ కమిషనర్ గారు శ్రీ విరూపావధ్యుల గిరికృష్ణ గారు ధర్మపత్ని సంయుక్తతో కూడినటువంటి వారై స్వామి వారి కళ్యాణ మహోత్సవ సమయంలో స్వామి వారికి అమ్మవారికి నమస్కరించి పట్టు మధుపర్క ద్వయం
इमं वस्त्राणि मे वदावसाधे युवरच्छिद्रामन्तवो हवर्गाः ఏసీ గారు శ్రీనివాసరావు గారి దంపతులు స్వామివారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవ సమయంలో స్వామివారికి అమ్మవారికి నమస్కరించి ఇచ్చింది పట్టు మధుమర్గద్వయము. ఆ విధంగా వైభవంగా స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేసి స్వామివారికి అమ్మవారులకు కూడా నూతనమైన వస్త్రముల యొక్క సమర్పణ చేస్తూ ఉన్నారు. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మపుత్రాని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మపుత్రాని పాదము బ్రహ్మ కడిగిన పాదము చలగి వసుధ కొలిచిన నీ పాదము బలితల మోగిన పాదము చలగి వసుధ కొలిచిన నీ పాదము బలితల మోగిన పాదము కలక గగనము కనునిన పాదము కలక గగనము కనునిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగేని పాదము పరమయోగులకు పరిపరి విధముల అమరావతి యోగవత్య భాగవతి రేవతి సత్యవతి సాధ్యవతి గాంధర్వవత్యరగావత్యాది పిండపరి విరాజితే ఇంద్రాగ్నియమనవర్ణవాయుతే రైశానాది స్థితిపాలకవాలితే మహేంద్రమలయ సత్యదక్షమగ్రక్షదింజవార్యాప్త సప్తకులాచల పతంగ హిరణ్య శృంగ మాయవస్కృష్ణ గరుష్య శృంగాఖ్యమంచ మహానగాధిష్ఠితే రామ శిబిరంటి ప్రథమర భారతయాతి మాం ధాతు షట్చక్రవర్తరభిష్ఠితే అంగ్యవంగ్య కళింగ్య కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ నాట కర్ణాటక సాట ముళిందాంధ్ర పూర్ణ సార్ణ పర్ణ భోజ గురు గురుగ అంధార విదర్భ విదేహ బాగ్లిక బొబ్బర గిరాజ సూరసేన సేవల టంకణ కొంకణ మత్స్య భద్ర భద్ర భూత్రయావర జాలాద చంద్ర విశేష విదేశ భారత భూతివార పర్యంతం కృతరాసేన సహస్రావధానే ఏకైక త్రైవకం సక్రమేణ సర్వైభ్రమండల పర్యంతం కృతరాసేన సహస్రావధానే ఏకైక సర్వభావకం సక్రమేణ బ్రహ్మలోకే నివాసిత్యర్థం గ్రహమండల పర్యంతం కృతరాసేన సహస్రావధానే ఏకైక యవావకం సక్రమేణ సర్వరాస్యాం సంకటకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం సంపూర్ణ సకల
భవతు चिकित्सागरपर्यन्तं गोब्राह्मणेभ्य समं भवतु सज्जोजात वामदेव अघोर तत्पुरुष ईशान पञ्चार्षे प्रवरान्वित परशिवगोत्रोद्भवस्य शिवदेव शर्मणोन्नत्रे चिकित्सागरपर्यन्तं गोब्राह्मणेभ्य समं भवतु सज्जोजात वामदेव अघोर तत्पुरुष ईशान पञ्चार्षे प्रवरान्वित परशिवगोत्रोद्भवस्य सदाशिवशर्मणः पौत्राय चिकित्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः स्वं भवतु सज्जोजात वामदेव अघोर तत्पुरुष ईशान पञ्चार्षे प्रवरान्वित परशिवगोत्रोद्भवस्य माहेश्वर चरित श्री परमेश्वर श्री मल्लिकार्जुन स्वामिने वराय चिकित्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः स्वं भवतु आवत्सार नैत्रवत्र्यार्षे प्रवरान्वित काश्यपशगोत्रोद्भवस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकी आदिमध्यान्तरहिनी आदिमहापराशक्ति कामाक्षी नाम्नी तालस्ताङ्गिरसप्रतिगृह्णातु दशपूर्वेषां दशापरेषां मद्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां मया सह శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. అవేళ హిమవంతుడు చెప్పాడు, ఇవాళ మనందరం చెప్పుకోవాలి. ఆ అమ్మవారు కామాక్షి తాయి మన అమ్మాయిని స్వామివారికి సమర్పిస్తున్నట్టుగా ఆ పుణ్యం మనకు రావాలి అంచేత ఆ రకంగా గమనించండి. ఆ అమ్మను మనం కన్యాదానం చేస్తున్నాం. మనకేమిటి లాభం అంటే మన వంశంలో మనకు ముందు గతించిన వాళ్ళు 10 తరాల వాళ్ళు, రాబోయేటువంటి వాళ్ళు 10 తరాల వాళ్ళు, మనతో కలుపుకుంటే 21 తరముల వాళ్ళు, తండ్రి వైపున 21 తరాల లెక్క, తల్లి వైపున 21 తరములు శాశ్వతమైన బ్రహ్మలోకంలో నిత్య నివాసం చేయటానికి తగినటువంటి విధముగా చెప్పారు. అటగే శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధములని 100 యజ్ఞాలు చెప్పారు. ఒక్క యజ్ఞం చేస్తే లాభం ఏమిటో చెప్పింది భగవద్గీత. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. ఒక యజ్ఞం చేస్తే సకాలంలో వర్షాలు పడతాయి, వర్షాలు పడితే పంటలు పండుతాయి, పంటలు పండితే జీవకోటి ఆనందిస్తుంది. శాంతపన వాజపేయ పౌండరీకములని 100 యజ్ఞాల యొక్క పుణ్యం మహత్తరంగా రావటం జరుగుతుంది. 100 యజ్ఞాలు చేసిన పుణ్యం మనకు లభించడం జరుగుతుంటుంది. అందుకని కన్యాదానం తెరాడ్డం పెట్టారు. అబ్బాయిని అమ్మాయి చూడలేదంటే సుముహూర్తంలోనే చూడాలి. మీరు ఇల్లు కట్టుకుంటే సుముహూర్తం అంతకుముందు పోయినా ఒప్పుకుంటున్నారు, అదేవిధంగా సుముహూర్తంలో ఒకరిని ఒకరు చూడాలి. అందుకని అలా కన్యాదానం చేశారు వైభవమైన విధంగా. కొబ్బరి బాండం ఎందుకు ఉంచారంటే ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం. కొబ్బరి బాండం ఫలాలు తీర్చేది, పుత్రపౌత్రుల వంశాభివృద్ధి చేసేది. అంచేత అలా కన్యాదానం వైభవమైన విధంగా హరిశ్చంద్రగాంతరీచరిత్రభోజరాజాది పుణ్యపురుషాణం శ్రీశైలగోవర్ధన కైలాసాది మహాశైలానాం తర్కమీమాంసాన్యాయవశేషిక భారత ప్రభాకర వ్యాకరణాది షట్శాస్త్రాణం రుద్రదుస్సామాధర్మణ వేదానాం లగ్నాహోరాత్రేకానవాంశాం నిరంతరమనుకూలా శుభాశోభనాః శుభ ఏకాదశస్థాన భక్తినాళం ప్రసన్నా వరదా భవంతు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రేకం స్మరామి. జీలకర్ర బెల్లం శుభముహూర్తం చెప్పుకున్నది. పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా జీలకర్ర బెల్లం పెట్టుకోండి అక్కడ. అదేవిధంగా స్వామివారి అమ్మవారి శిరస్సు పైన, అమ్మవారి అయ్యవారి శిరస్సు పైన జీలకర్ర బెల్లం ఉంచుతున్నారు. ఆనందం కలగటానికి ధర్మార్థకామి శుద్ధయేషానాదిచరితవ్యా ఆదిచరామి ధర్మార్థకామి శుద్ధయేషానాదిచరిత
నారస్వరం. ఐంకార బీజాక్షరీ శ్రీంకార మూలాకృతి నమోస్తు ఓంకార ప్రణవాకృతి గిరిరాజముద్దుల పట్టివి శివుడి పట్టపు దేవివి గిరిరాజముద్దుల పట్టివి శివుడి పట్టపు దేవివి రజతాచలారాణివి కొంగు బంజరు తల్లివి రజతా శుద్ధితో కొలుతుమమ్మా ఓంకార ప్రణవాకృతి ఐంకార బీజాక్షరీ శ్రీంకార మూలాకృతి నమోదేశ్వరి ఓంకార ప్రణవాకృతి ఓంకార ప్రణవాకృతి ప్రణవాకృతి ఐంకార బీజాక్షర మూలాకృతి నమోస్తుతే శ్రీరాజరాజేశ్వరి నమోస్తుతే శ్రీరాజరాజేశ్వరి ఓంకార ప్రణవాకృతి ఓంకార ప్రణవాకృతి ఓంకార ప్రణవాకృతి మాంగళ్య పూజ మంగళసూత్రం. మంగళసూత్రంలో ఎవరున్నారు? అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలభూతమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపాలడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెయమ్మ దుర్గా జగన్మాత ఆది పరాశక్తి యొక్క శక్తి. మంగళసూత్రానికి షోడశోపచార పూజలు చేశారు. ఈ మంగళసూత్రం జన్మ జన్మని సువాసినిత్వ సిద్ధ్యర్థం స్త్రీలు జన్మ జన్మలయందు కూడా సుమంగళులైన విధంగా ఉండటానికి తగినటువంటి విధముగా మాంగళ్యాన్ని బ్రహ్మాండ నాయకుడు తత్వాతీతుడైనటువంటి స్వామి మాంగళ్యాన్ని అమ్మవారి కంఠసీమలో ధరింపజేశారు. 3 ముళ్ళు వేస్తారు. 3 ముళ్ళు ఎందుకని సందేహం. మొదటి ముడి లక్ష్మీనారాయణులది స్వామి హృదయంలో ఉంచుకున్నారు. మనస్సు ఒకటి కావాలి. 2 సరస్వతీదేవి బ్రహ్మదేవుడిది. ఇద్దరి మాటలు ఒకటి ఉండాలి వాళ్ళ అనుగ్రహంతో. 3 పార్వతీ పరమేశ్వరుడిది. ఇద్దరు వ్యక్తులు వేరైనా చేసే పనులు ఒకటి ఉండాలి. మనోవాక్కాయములనే ప్రకరణాలు ఏకంగా ఉండాలి. దానికి అనుగుణమైన విధంగా మాంగళ్యంలో 3 ముళ్ళే అన్నారు. లోక రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి మహత్తరమైనటువంటి స్థితి. ఆ విధంగా ఆ మంగళ సూత్రం శివసిద్ధ్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవః నఖలు కుశలః స్పందితుమపి అతస్మానారాధ్యం హరిహర విరించాది దేవి ప్రణంతం స్తోతుం వా కథమృత పుణ్య ప్రభవతి. పుణ్యం చేసుకుంటేనే అమ్మ యొక్క అనుగ్రహం మనకు లభిస్తుందన్నారు. మంగళసూత్రం ఎంత గొప్పది అంటే అమ్మ ఆడవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. పెళ్ళైనప్పటి నుంచి భర్త కట్టినప్పటి నుంచి మంగళసూత్రాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి వెళ్ళు అంచేత ఆ రకంగా ఆ మంగళసూత్రం యొక్క మహత్తరమైన స్థితి. దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని వధించారు. అలా మథనం చేసిన సమయంలో విషం వచ్చింది. అందరూ కలిసి కూడా భయపడ్డారు. వినాయకుడి యొక్క పూజ చేశారు. విషం వచ్చింది. అప్పుడు పార్వతీదేవి చూశారు. శివుడు మంగళసూత్రం కట్టారు కదా. నింజడిది విషమని నిహిడిగా అడుగు పుడని ఏలని ప్రజకున్ బ్రహ్మల సర్వమంగళ మంగళ
భర్త యొక్క విషం మింగాడంటే ఆయన గొప్పతనం కాదు, జగన్మాత మెడలో ధరించిన మంగళసూత్రము యొక్క గొప్పతనం. ఆ విధంగా వైభవమైనటువంటి విధముగా ఆనాడు ఆ స్వామివారు ఆ అమ్మవారి యొక్క కంఠసీమలో ధరింపజేశారు. మీరేదో మంగళసూత్రాలు ఎక్కడైనా దాచిపెట్టి బయటకు వచ్చేదేకుంటే ఆ దోషాలు పోవటానికి అమ్మవారికి మాంగళ్య ధారణ చూడాలి. మీరు జన్మల యందు సుమంగళులైనటువంటి విధముగా ఉండవలసిన మహత్తరమైనటువంటి స్థితికి ఉన్నది. అంచేత ఆ రకంగా అదిగో మంగళసూత్రం ఏర్పాటు చేశారు మహానుభావుడు. జగన్మాత శక్తి ఉన్నది, ఆ జగన్మాత యొక్క పరిపూర్ణమైన శక్తిని నిక్షిప్తం చేసిన మంగళసూత్రం కాబట్టి మనందరికీ కూడా సర్వవిధములైన శుభాలు సుఖాలు సంతోషాలు ఆనందాలు కలగాలి. మంగళసూత్రము భర్తకు సుఖాన్ని కలిగించేది, ఆనందాన్ని కలిగించేది, స్త్రీలు సుమంగళంగా ఉండటానికి వెనుకొచ్చేటువంటిది. ఆ విధంగా మహత్తరమైన ఆనందంగా నమస్కారం చేసుకోండి. 50 మంది భక్తాగ్రేసులు మీ కరదాల ధ్వనుల మధ్య శివనామస్మరణ మధ్య అమ్మవారికి లీలా కళ్యాణ మహోత్సవ అధ్యక్షులుగా అందరూ చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తి అందరూ నమస్కారం చేయండి. హర హర మహాదేవ. కూర్చోండి, అందరూ కూర్చోవాలి. అంచేత ఇప్పుడు అక్కడ అత్రి మహామునికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు అపాల అనేటువంటి ఆమె చిన్న మచ్చ వచ్చిందట, అందువల్ల వివాహం కాలేదు. ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఒక యోగం చేసినందువల్ల ఆ ఉద్దేశ్యము చేత ఆమెకు బ్రహ్మ సూర్య వర్చస్సు వచ్చేసింది. అపాలామింద్ర సూర్య వర్చస్సమ్మని సూర్య సంబంధమైన వర్చస్సు. మనం దాన్ని దర్శించినందువల్ల మనకు మంచి వర్చస్సు వస్తుంది అనేటువంటి విధంగా మనకు శాస్త్రాలు కంటే భక్తాలు సుభగే మాంగళ్యం తంతునారేణ జగజ్జీవన హేతవే కంటే భక్తులందరూ కూర్చోవాలి, కూర్చోవాలి. మాంగళ్యం తంతునారేణ జగజ్జీవన హేతునా కంటే భక్తాని సుభగే సంజీవ సరదాం సదం మాంగళ్య ధారణ మహోత్సవ అస్మిన్ మహోత్సవాయ సుధారేణ నవానానాహాసం ఆనుకూల్యత పరసిద్ధి. దయచేసి అందరూ కూర్చోవాలమ్మా, నిలబడి అందరు తొక్కిసలాట అవుతుంది. దయచేసి కూర్చోండి. మాంగళ్యం తంతునారేణ జగజ్జీవన హేతునా కంటే భక్తాని సుభగే సంజీవ సరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్వ ముహూర్తస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు.
ఆ విధంగా వైభవంగా మాంగళ్య ధారణ ఆ మంగళ సూత్రంలో జగజ్జీవన హేతునా కంటే భక్తామి శుభగే సంజీవ శరదాం శతం హర హర మహాదేవ మాంగళ్య ధారణ మహోత్సవ అస్మిన్ మహోత్సవ అందరూ కూడా అన్నప్పుడు గట్టిగానండి. హర హర మహాదేవ నాదస్వరం కొంచెం పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు పిడికిట తలంబాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు పేరు గల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరు గల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాల నడిమి పెళ్లి కూతురు పేరంటాల నడిమి పెళ్లి కూతురు విభు పేరు కుత్స సిగ్గువడి పెళ్లి కూతురు పేరంటాల నడిమి పెళ్లి కూతురు విభు పేరు కుత్స సిగ్గువడి పెళ్లి కూతురు పిలిపిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు పిరుదు పెళ్ళెము పెట్టి పెళ్లి కూతురు నెర పిరుదు మగని కంటే పెళ్లి కూతురు పిరుదు పెళ్ళెము పెట్టి పెళ్లి కూతురు నెర పిరుదు మగని కంటే పెళ్లి కూతురు తిరిగూడినప్పుడే పెళ్లి కూతురు తిరిగూడినప్పుడే పెళ్లి కూతురు అతి పెదరేచి నిదిగో పెళ్లి కూతురు తిరిగూడినప్పుడే పెళ్లి కూతురు అతి పెదరేచి నిదిగో పెళ్లి కూతురు పిలిపిత తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేది పెళ్లి కూతురు పెట్టెనే పెద్దతులు పెళ్లి కూతురు నేను పెట్టెకు చీరలు గట్టి పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెత్తిన నిధానమైన పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెత్తిన నిధానమైన పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు పిడికిట తల స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో కాలే వర్షద్పర్జన్యం మంగళం నీకు జలజవాసినికి జయ మంగళం నీకు సర్వేశ్వరా కొలిచిన వారల పొందు రాయ
దాసి దాసులమైన మాకు వినేయ జయమంగళము నీ వెల్కమ్ టు సూనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోనే ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం మండలానికి సంబంధించి జొన్నవాడకి అయితే మనం ఇచ్చేస్తున్నాం. ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత, అదేవిధంగా మనం చూసుకున్న జొన్నవాడ కామాక్షి తాయి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో అదేవిధంగా అందులో భాగంగానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనేక వేలాది మంది భక్తులు ఇక్కడ విచ్చేస్తున్నారు కళ్యాణాన్ని తిలకించడానికి. రెండు కళ్ళు కూడా సరిపోయినటువంటి విధానంగా కళ్యాణం ఇక్కడ మహోత్సవం జరుగుతూ ఉంది. సో మనం చూసుకున్నట్లుగానే అయితే ఇక్కడ జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారికి సంబంధించి ఏదైతే ఈ రోడ్డు అంతా ఉందో ఇక్కడ నుంచి గుమ్మం ముందు దాకా, అంటే దేవుడు ఏదైతే మెయిన్ గుడి ఉంటుందో గుడి దగ్గర దాకా కూడా ఈ రోడ్ అంతా కూడా భారీ ఎత్తున జనాలు అయితే ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అనేక మంది స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమంలో, అదేవిధంగా ప్రసాదాలు భక్తులకి వచ్చిన వారికి ప్రసాదాలుగా పంపిణీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లుగానైతే రెండు కళ్ళు సరిపడినటువంటి విధంగా కళ్యాణ మహోత్సవం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఒకసారి భక్తులతో కూడా మాట్లాడుతూ, అదేవిధంగా ఇక్కడ నిర్వహిస్తున్న అన్నదానం ఏదైతే నిర్వహిస్తున్నా స్వచ్ఛందంగా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది. సో అదేవిధంగా స్వచ్ఛందంగా ఇక్కడ ప్రసాదాలు అయితే పంపిణీ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఎలా జరుగుతుంది కళ్యాణానికి, ప్రతిసారి వస్తున్నారా ఏంటి? లాస్ట్ ఒక 20 years బ్యాక్ నుంచి మా నానమ్మ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మేము ఇలాగే పెడుతున్నాము. మా నానమ్మ ఇన్స్పిరేషన్ వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ ఊర్ల నుంచి వచ్చి అందరం కలిసి చాలా బాగా పెడతాం. చాలా హ్యాపీగా ఉంటుంది ఎవ్రీ ఇయర్. చాలా ప్రౌడ్గా ఉంటుంది ఇట్లా చేసుకోవడం కూడా. నలుగురికి పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది. కళ్యాణం ఎలా, కళ్యాణంకి సంబంధించి ఏమైనా చెప్పగలరా? అంటే ఇంతకుముందు ఎప్పుడైనా కళ్యాణంలో పాల్గొనడం అలా జరిగిందా? అంటే 20 years నుంచి ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ మా నెల్లూరే నెగిటివ్ ప్లేస్. మేము ఎవ్రీ మంత్ అట్లా వస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ కళ్యాణానికి కూడా వస్తాం. చాలా బాగా చేస్తారు కళ్యాణం. థ్యాంక్ యూ. భక్తులకి ప్రసాదాలు ఫ్రీగా సప్లై చేస్తూ ఉన్నారు. సో కళ్యాణానికి సంబంధించి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ ప్రసాదాలు పంచడం మాకు చాలా అదృష్టం అనుకుంటున్నాము. నాకు తెలిసి కొన్ని వేలాది మందికి మీరు పంపిణీ చేసినట్టున్నారు కదా ఈరోజు. అవునండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ కళ్యాణం చాలా స్పెషల్గా జరుగుతుంది అమ్మవారికి సంబంధించి. మీరేంటి స్థానికంగా ఉంటున్నారు ఇక్కడ? అన్న, ప్రతి సంవత్సరం మేము ఇక్కడ అందరూ బంధువులం కుటుంబ సమేతంగా అందరము కలిసికట్టుగా ఈ యొక్క జొన్నవాడలో వెలిసినటువంటి కామాక్షిదేవి సమేతంగా ఇక్కడ కళ్యాణం జరిగే సమయంలో భక్తులందరూ చాలామంది రద్దీగా వస్తుంటారు. ఎండ అని లేకుండా ఏం లేకుండా పాపం మజ్జిగ ఇస్తుంటాము, వాళ్ళకి పులిహోర ఇస్తుంటాము, కేసరు, అదేవిధంగా దద్దోజనం, పెరుగన్నము, సాంబార్ రైసు అన్నీ కూడా 4 రకాలు వంటివి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెడుతూ ఈ యొక్క ప్రసాదం అనేది ఫైనల్ దాకా ప్రతి ఒక్క భక్తులకు కూడా అందాలనేసి ఈ యొక్క అమ్మవారికి ఏదైతే మనం ఇక్కడ కళ్యాణంకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా ఈ యొక్క ప్రసాదం అనేది అందజేస్తుంటాము. కానీ ప్రతి సంవత్సరము జొన్నవాడలో జరిగే ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా రద్దీగా వచ్చేది మటుకు కళ్యాణోత్సవానికే. ఈ యొక్క కళ్యాణం చూసుకుంటారు, సాయంత్రం తెప్పోత్సవం కూడా చూసుకొని ఈ యొక్క అమ్మవారికి ఆశీస్సులు అందరికీ కూడా బాగుండాలి, చల్లగా ఉండాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం, జొన్నవాడ, బుచ్చిరెడ్డిపాలెం మండలం, నెల్లూరు జిల్లా. ఈ క్షేత్రంలో దీని పేరు జొన్నవాడ. జొన్నవాడ అంటే యజ్ఞవాటిక. యజ్ఞవాటిక అంటే యజ్ఞం చేసిన స్థలం. కశ్యప ప్రజాపతి యజ్ఞం చేసినటువంటి ఈ స్థలం. స్వామి స్వయంభూగా, మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిశారు. స్వామిని వెతుక్కుంటూ పార్వతీదేవి ఈశ్వరుని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసి తను స్వయంగా బింబంగా మారిపేసేసి పెన్నా నదిలో మత్స్యకాల వరలో దొరుకుతుంది. అటువంటి సమయంలో ఆదిశంకరాచార్య స్వామి ఇక్కడికి వచ్చి అమ్మవారిని చూచి శాంతిపరిచి ఆమెని కామాక్షి తాయి నామకరణం చేసి ఇక్కడ ప్రతిష్ట చేశారు. మనకుండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి 5 కామాక్షుల్లో కంచి కామాక్షి, మాంగాడు కామాక్షి, అస్సాంలో కామాఖ్య పీఠం, 4వది జొన్నవాడ, 5 తంజావూరు బంగారు కామాక్షి. 5 కామాక్షుల్లో 4వది మంది జొన్నవాడ. ఈ యొక్క స్థల పురాణం స్కంద పురాణంలో ఉత్తర పీఠికలో కామాక్షి లీలా విలాస ఘట్టంలో ఉంది. వృషపరుడు అనేటువంటి రాక్షసుడు బాట తట్టుకోలేక ఇంద్రుడు కూడా ఇంద్రపది వదులుకొని తిరుగుతూ అడవిలో, ఇదంతా అడవి మార్గం, అప్పుడు అడవిలో తిరుగుతూ వచ్చి అమ్మవారిని సేవించినంత మాత్రం చేత మళ్ళీ ఇంద్రపదవి పొందినట్టుగాను, కవిబ్రహ్మ తిక్కన సోమయాజి భారతం రాయడానికి ప్రారంభం చేసి మిగతాది రంగనాగిరిపేట అనేటువంటి తల్పగిరి రంగనాగిరిపేట గుడి దగ్గర కూర్చొని పెన్నా నది ఒడ్డున కూర్చొని పూర్తి చేసినట్టుగా కూడా మనకి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. తర్వాత
మూడు గురులు తల్పగిరి, రజతగిరి, వేదగిరి. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి, తల్పగిరి రంగనాథ స్వామి. దీని పేరు రజతగిరి అని ఫస్ట్ పేరు. తర్వాత యజ్ఞం చేసిన స్థలం కనుక యజ్ఞవాటిక అయింది. తెలుగులో ప్రకృతి వికృతి ఇచ్చినప్పుడు యజ్ఞము అంటే జన్నము, వాటిక అంటే వాడ, జన్నవాడగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క క్షేత్రంలో శ్రీ కామాక్షి తాయి అమ్మవారు ఇక్కడ నిద్ర చేసిన వాళ్ళకందరికీ కల్లో కనిపించి చెప్పడం విశేషం. అందుకే కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చి ప్రతిరోజు వచ్చి ఇక్కడ వచ్చి అమ్మవారిని సేవించి అమ్మవారికి శ్రీచక్ర నవావరణ పూజ అని చేస్తారు. విశేషమైన పూజ అది. ఆ పూజ చేసినంత మాత్రం చేత నవగ్రహ బాధలన్నీ తొలగిపోతాయి. ఎవరెవరు ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ, దోషాలు ఉన్నప్పటికీ, జాతకంలో ఎటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మవారి యొక్క పూజ చేసి కుంకుమ పెట్టుకున్నంత మాత్రం చేత ఈ దోషాలన్నీ వెళ్ళిపోతాయి. అలాగే ఈ దేవాలయంలో విశేషమైనటువంటి 2 ధ్వజస్తంభాలు ఉండడం విశేషం. ఒకటి స్వామివారికి, ఒకటి అమ్మవారికి 2 ధ్వజస్తంభాలు ఉండడం విశేషం. అందువల్ల ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. నవరాత్రి ఉత్సవాలు 10 రోజులు బాగా జరుగుతాయి. ఇవి కాకుండా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు వైశాఖ బల షష్ఠి నుంచి ప్రారంభం చేసి ఈరోజు అమావాస్య మామూలుగా మన మన ఈ దేశంలో అంతా కూడా ఈ 2 రాష్ట్రాల్లో కానీ మొత్తం కానీ అమావాస్యని మనం పితృదినంగా తీసుకొని పెద్దోళ్ళకి పెట్టుకుంటాం. కానీ అమావాస్య చాలా విశేషమైనది అమ్మవారికి. ఈ అమావాస్య రోజే అమ్మవారికి మహాకళ్యాణోత్సవం అత్యంత వైభవంగా ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి పంచామృతాలతోటి వాటితో అభిషేకం చేసి, స్నానం చేయించి, పట్టు వస్త్రాలు ధరించి, బంగారు నగలన్నీ అలంకారం చేసి అమ్మవారిని మేము ఐవార్లమే మోసుకొని వచ్చి పీట మీద పెట్టి స్వామిని అమ్మవారిని ఎదుర్కోల అంటారు, జానువాసం అంటారు. గంధబడి ఉత్సవం చేసుకుంటాం. గంధం చల్లుకొని వచ్చి పీట మీద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మేము ఐవార్లు అందరూ 11 మంది ఐవార్లు కూర్చొని మంత్రోచ్చారణతో శైవాగం ప్రకారంగా ఈ యొక్క దేవస్థానంలో అమ్మవారికి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా ఈరోజు జరిగింది. ఈరోజు రాత్రికి స్వామి అమ్మవార్లు పెన్నా నదిలో తెప్పోత్సవం చేస్తాం. తెప్పలో ఊరేగుతారు, తెప్పలో తిరుగుతారు. అప్పుడే వసంతోత్సవం కూడా చేస్తాం. ఈ విధంగా చేస్తాము. ఈ దేవస్థానానికి సంతానం లేని వాళ్ళు ఎవరన్నా వస్తే మొదటి రోజు ఈ కొడికి కడతాం. అంటే ధ్వజస్తంభాలకి దారం కట్టినప్పుడు అక్కడ అన్నం ముద్దలు పెడతాం. ఆ ముద్దగాని తిన్న వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఆ కొడి దించుతాం. శుక్రవారం నాడు కొడి దించుతున్నాం, 7వ తేదీ నాడు. ఆ రోజు కూడా వచ్చి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క అన్నప్రసాదాన్ని, మేము ఇచ్చేటువంటి పొంగలి ప్రసాదాన్ని తిన్న మాత్రం చేత కొడి ముద్ద అంటారు దాన్ని. ఆ ముద్ద తిన్న వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. మగవాళ్ళకి కాదండి, ఆడవాళ్ళకి మాత్రమే. సంతానం లేని వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. అది కూడా సంతానం లేట్ అయినా, సంతానం ఉండి చనిపోయినా కూడా మళ్ళీ సంతానం కలుగుతుంది. ఆపరేషన్ చేసుకొని వస్తే మాత్రం జరగదు, వాళ్ళకి గడ్డ ఏర్పడుతుంది. కాబట్టి అది పనిగా ఆమెను టెస్ట్ చేయడానికి ఒక ఆమె ఆపరేషన్ చేసుకొని వచ్చేసింది ఇక్కడికి. కొడిముద్ద స్వామిని ఇచ్చాం, తినింది. 3 నెలలకు పరిగెత్తుకు వచ్చి ఆపరేషన్ చేయాలన్న స్వామిని చూస్తే కడుపులో గడ్డ ఉంది, బిడ్డ లేదు, గడ్డ ఉంది. ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు తినకూడదు. ఇంటికి దూరం అయ్యేదానికి దగ్గరగా ఉన్నవాళ్ళు అంటే పూర్తి చేసుకొని వచ్చి తినాలి, మళ్ళా నిలబడతానికి. ఈ విధంగా ఈ యొక్క దేవస్థానంలో చాలా విశేషమైనటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. దీనిలో భాగంగా ఈరోజు 11 రోజులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ 11 రోజులు, 10వ రోజు రేపు రేపటితోటి పూర్తవుతుంది బ్రహ్మోత్సవాలు. చాలా విశేషమైనటువంటి ఈ దేవస్థానంలో అమ్మవారిని సేవించినంత మాత్రం చేత ఆమెకి కామాక్షి అనే పేరు. కామ అంటే అక్షి, కామ అంటే కోరిక, అక్షి అంటే కన్ను, కళ్ళతోనే కోరిక తీర్చే తల్లి కామాక్షి తాయి. ఆ విధంగా పేరు కామాక్షి తాయి. తాయి అంటే కన్నడ భాషలో అమ్మ అని. కన్నడ భాషలో అమ్మ తాయి అని ఎందుకు వచ్చింది అంటే, ఇదంతా ఒకప్పుడు ద్రవిడ దేశం, తర్వాత కర్ణాటకగా, తమిళనాడుగా, ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. ఈ ద్రవిడ దేశంలో కామాక్షి తాయి అన్నమాట. తాయి అంటే అమ్మ. తమిళంలో తాయార్ అంటారు అమ్మవారిని. తాయార్ అమ్మ అని తెలుగులో అనుకుంటాం. ఇటువంటి కామాక్షి తాయి అమ్మవారిని ఎవరైతే కళ్ళు మూసుకొని ధ్యానం చేసిన తర్వాత ఇంటికి వెనకనే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి తలుపు తట్టి చాలా మందికి జరిగి ఉన్నాయి. వాళ్ళు వచ్చి నీకు ఇది చేసుకో, అది చేసుకో అని చెప్పి నిద్ర చేసినప్పుడు కల్లో కనిపించి చెప్పడం చాలా మందికి జరిగి ఉన్నది. అదే ప్రకారంగా వాళ్ళకి ఏ కోరికలతో వస్తారో, సంతానం లేకపోయినా, వివాహం కాకపోయినా, చదువు విషయంలో కూడా చదువు సరిగా రాకపోయినా, మతి స్థిమితం లేకపోయినా, ఆ విధంగా
జ్ఞాన సరస్వతి ఇక్కడ ఉండేది, సరస్వతి స్వరూపంలో కూడా ఉంటుంది, లక్ష్మీ స్వరూపంలో ఉంటుంది. మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేసాం, డబ్బులు రాలేదు, ఇరుక్కపోయినాం, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అమ్మ నువ్వు దండం పెట్టుకుని ముడుపు కట్టుకున్నంత మాత్రం 90 రోజులు తెచ్చిచ్చిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా తెచ్చిచ్చిన వాళ్ళు అమ్మవారు అర్చన చేసుకునేసి అమ్మ నీకు మొక్కుబడి చెల్లించుకొని వెళ్ళిపోతుంటారు. అదే వ్యాపారస్తులు వ్యాపారంలో ఇక్కడ పెట్టుకుని అమ్మవారి దగ్గర 9 రూపాయలు బిళ్ళ పెట్టి పూజ చేయించుకొని అవి తీసుకెళ్ళి గల్లా పట్ల వేసుకొని వాటిని పూజ చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం మార్చుకుంటూ ఉంటారు. ఈ 9 రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి అమ్మని సమర్పించేస్తారు. మళ్ళీ 9 రూపాయలు మళ్ళీ పెట్టి తీసుకెళ్తుంటారు. ఈ విధంగా పద్దు పుస్తకాలు ఇక్కడే రాసుకుంటారు. ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్లో వచ్చి అందరు పద్దు పుస్తకాలు రాసుకుంటూ ఉంటారు. ఇంకా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఈ విధంగా డెవలప్మెంట్ కావాలనుకున్న ఉద్యోగస్తులు కూడా వచ్చి ఉద్యోగాలు కోసంగా ముడుపు కట్టుకొని అమ్మవారికి ధ్యానం చేసుకుంటారు. ముడుపు కట్టంటూ 9 రూపాయలు బిళ్ళ పెట్టి పసుగుడ్ల మూట కట్టి గంధాక్షతలు పెట్టి సామాన్య పొగ వేస్తారు. ఆ విధంగా వేసినంత మాత్రం చేత ముడుపు కట్టుకున్న వాళ్ళ చేత ఉద్యోగాల్లో డెవలప్మెంట్ ఇవ్వడం కాకుండా అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్లు ఉంటాయి. వాళ్ళకి ఇల్లు లేదు, అమ్మకి మాకు ఇల్లు లేదమ్మా అంటే ఇమ్మని అడిగితే అమ్మవారు ఏం చెప్తుందంటే చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అనుకోమంటుంది. ఆ విధంగా అనుకున్నంత మాత్రం చేత నేను చింతామణి అనేటువంటి గృహంలో నేను ఉన్నాను రా, మీకు బ్రహ్మాండమైన ఇల్లు కుదురుతుందిరా మీకు అని చెప్పి చాలామందికి ఆశీర్వచనం చేసి మా ఎదురుగుండానే మేము నిమ్మకాయల బంధించి ఇచ్చున్నాం. వాళ్ళు తీసుకెళ్ళి ఇళ్ళకి కట్టుకొని బాడిగింట్లో ఉన్న వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత సొంత ఇంటికి మారిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేయించుకొని తీసుకుపోయిన చాలా సన్నివేశాలు మేము చూస్తున్నాం, మా కళ్ళారా చూస్తున్నాం. పోలియో వ్యాధి వచ్చి డాక్టర్ల దగ్గర కూడా మా వల్ల కాదన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జోగాడుతూ ప్రదర్శనలు చేస్తారు. జోగాడుతూ ప్రదర్శన చేసేంత మాత్రం చేత వాళ్ళ కాళ్ళు వచ్చేస్తున్నాయి. అమ్మవారు ఇది ఉంది ఇది లేదు అనేది లేకుండా అనేక రకాలైనటువంటి అన్నీ కూడా చేస్తూ ఉంది. స్వామివారికి రేఖార దురాభిషేకాలు, అమ్మవారి శ్రీచక్ర నవాభరణ పూజలు, అది చేయించుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే భక్తులు ఖడ్గమాల అని ఉంది, ఆ ఖడ్గమాల కుంకుమార్చన నిమ్మకాయలు పెట్టి పూజ చేయించుకొని అవి తీసుకెళ్ళి బయటికి కట్టుకున్నంత మాత్రం దృష్టి పెట్టినా కూడా దృష్టి దోషులు లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా అమ్మవారు చాలా పవర్ఫుల్. అనేక రకాల రాష్ట్రాల నుంచి అనేక రకాల దేశాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గర 11 రోజుల పాటు కానీ 41 రోజు 21 రోజు అట్లా ప్రదర్శనలు, ఆడవాళ్ళైతే పశువు కొమ్మలు, మగవాళ్ళైతే వక్కలు పట్టుకొని ప్రదర్శనలు చేస్తారు. ఉదయం సాయంత్రం ఏకభుక్తం భూషయనం బ్రహ్మచర్యం. ఏకభుక్తం అంటే ఒక పూట భోంచేసేవాళ్ళు ఒక పూట భోంచేయాలి, నేల మీద పండుకోవాలి. భూషయనం నేల మీద పండుకోవాలి, బ్రహ్మచర్యంగా ఉండాలి. ఈ విధంగా అమ్మవారిని ఎవరైతే కొలుస్తున్నారో వారికి అనేక రకాలైనటువంటి కోరికలన్నీ కూడా తీరిపోతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని ప్రధాన అర్చక నేను, నాది 18వ తరం ఇక్కడ తరతరాలుగా మా తాత ముత్తాతల కాలం నుండి ఇక్కడ చేస్తూ ఉన్నారు. వారణాసి వెంకటశివ గంగాప్రసాద్ శర్మ, నేను ఇక్కడ దేవస్థానం ప్రధాన అర్చకగా 18వ తరం వాడిని. నా తర్వాత మా పిల్లకాయలు కూడా వంశపారంపర్యంగా చేస్తున్నారు. ప్రభుత్వం వారు కూడా మాకు అనేక రకాలుగా ఆశీర్వచనం ఇస్తూ మాకు కావాల్సినటువంటి అర్చకులు కావాల్సినటువంటి అన్నీ కూడా మా దేవస్థానం వాళ్ళు కానీ ట్రస్ట్ బోర్డు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మాకు అందరి సహకారాలతోటి మేము అభివృద్ధిలోకి ఉండి మేము తిని 10 మంది పెట్టగల స్టేజ్లో అందరం ఉన్నాం. ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్నది. మాకు జీతభత్యాలు కొంతమందికి ఎప్పుడో రాజుల హయాంలో మాకు వంశపారంపర్యంగా ఇచ్చిన భూములు ఉన్నాయి, ఇనాం ల్యాండ్స్, వాటిని చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సత్యాయేష ఆశీస్స సంతు, కామాక్షి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చూశారు కదా ఈ అమ్మవారి ఆలయం ఎంత ప్రసిద్ధమైనదో, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తారో. సో ఇంతటి గొప్ప మహోన్నత కలిగినటువంటి దేవాలయం నెల్లూరు జిల్లా ఉండడం ఎంతో గర్వకారణం. ఇది వాళ్ళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందులో కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి వీడియో జర్నలిస్ట్ శంకర్ సైనింగ్ ఆఫ్.